ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టండి ఫ్రెండ్స్. వెళ్ళి ఇంకా అత్తలేరేంది కస్టమర్లు, ఒక్క కస్టమర్ అత్తలేడు. ఇక్కడ కూర్చున్నాం అబ్బా నెచ్చ ఉన్నది. మళ్ళీ డాక్టర్ మెరుగు చిన్నగా నైట్ అని వేద్దాం. I do so instinctive and so passionate. Every word I move so descriptive like an action. I got a vendetta against people who got. కాలికాయన వస్తాను అన్నోళ్ళకి అంత ఇదే రాపిస్తా సూపర్ ఉంటుంది ఇక. సారు ఉన్నావా? ఓ డాక్టరు ఉన్నావా? ఒక్క ఎవరు అత్తాలు లోపల కింద పెట్టుకుందాం. ఏ కనబడతా లేనమ్మా, ఇక్కడనే ఉంటే ఏమో ఎత్తిపోయినట్టు ఉన్నావా లేవా అని అడుగుతాను. రా కూసో, ఆడ కూసో కుర్చీలా. డాక్టరు ఒళ్ళంతా పుండు ఉన్నది డాక్టరు. కడుపులో తలకాయ నొత్తాంది డాక్టరు. కడుపులో తలకాయ నొత్తాంది డాక్టరు. సరే చూస్తాం ఆగు. ఏ బన్నీ ఇట్రా, కస్టమర్ వచ్చింది. వస్తున్నా డాక్టర్. ఇగో ఈ చెత్తస్కోప్ తీసుకొని ఆమెకు చెక్ చేయి. ఏ హార్ట్ ఎట్లుంటది రా డాక్టర్? ఈమెకి గుండెలో ఊపిరి అవుతలే డాక్టర్. కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను, నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. డాక్టర్ ఈమెకి గుండెలో ఊపిరి అవుతలే డాక్టర్. చిన్న ప్రాబ్లమే కదా, సాల్వ్ చేద్దాంలే. ఒక ఇంజెక్షన్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు సూదేస్తారా డాక్టర్ నాకు? అవునమ్మా, చిన్నదే వేస్తాం, చిన్నదే. రామ్మా సూదేయాలి. పెళ్ళగా బాంచాను. ఏ నిమ్మలంగానే వేస్తా అమ్మా. అబ్బా 2 గోళీలు ఇస్తావా డాక్టర్? ఇప్పుడు ఇగో అమ్మా, ఇగో ఇల్లు రాసిచ్చిన ఈ గోళీలు తెచ్చుకో సరేనా? నీ దగ్గర లేవా సార్ గోళీలు? అవి మా దగ్గర దొరకవమ్మా, మెడికల్ షాప్లు ఉంటాయి, పోయి తెచ్చుకో సరేనా? గోళీలు అంటే డాక్టర్ దగ్గర గోళీలు లేవు, ఏం లేవు. సూదేయమంటే గొడ్డు గుచ్చినట్టు గుచ్చేడు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అబ్బా ముసల్లా చాగం చేసిపోయింది కదరా బన్నీ. ఏందిరా మనకి తలకాయ నొప్పి. నెక్స్ట్ ఎవరు వస్తారు కదా సార్? ఇది జ్వరం బాగా వచ్చింది. యొక్క గుండె కూడా జర్రనే కొట్టుకుంటాను. డాక్టర్ దగ్గర పట్టుకో. ఓ డాక్టర్, జ్వరం బాగా వచ్చింది మావానికి, చూడు. ఏ మావానికి చూడు సార్, డాక్టర్ చూడు. ఓ అసలు ఫుల్ కాలుతాను మొత్తం. ఏమైందండి మీ బాబుకు? ఎట్లా ఏమైంది అసలు? ఏంటిది సార్? మావానికి అసలు ఫుల్ ఫీవర్ వచ్చింది, మొత్తం బాడీ పెయిన్స్ అట. రాత్రంతా పడుకోలేదు సార్, అసలు మొత్తం ఏడుతాండు. ఇప్పుడు చిన్నపిల్లలు కదా అండి, ఇప్పుడు అందరికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు పక్కకు పడుకుంటే కూడా అంటువ్యాధి లెక్క అంటుకుంటుంది. అందరికి స్ప్రెడ్ అయితే ఎట్లా చెప్పండి? మీరు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఆ బాబుకు. వీడు ఒక్క కాడు ఉండడు సార్. వీడు అసలుకే అంత ఊరంతా నాదే అని ఊర్లో అంతా తిరుగుతాడు సార్. వీడు ఒక సూది ఉంటే ఇరు సార్ జర. సరే ఇగో గోళీలు అయితే ఇస్తానా, ఒకటి జ్వరం గోళీని, నొప్పుల గోళీ అయితే ఇస్తా. ఇవి తీసుకోండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేయండి. ఓ పిల్లగా, ఓ డాక్టర్ ఉన్నావనయ్యా? వస్తానా. ఏం పిల్లగా మీ సార్ లేడా? ఎటు పోయిండు? మా సార్ ఉన్నాడు కానీ నేను విలువ. ఎందుకు పిల్లగా మీ సార్ని మీరు పో, సిగ్గు లేదు. నన్ను నొత్తానే అని నేను వస్తే. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఏ పిలువ నేను. ఎందుకు విలువవు పిల్లగా? ఈ కట్టెను ఉక్తా మరి పిలువకుంటే ఎందుకు విలువవు చెప్పు? సారు గంట సేపు పోతుంది నా జీతం కదెత్తాడు. మరి చెట్ల సందలో పెట్టుకున్నారు ఏమయ్యా మీరు? అంత దోమలు కుడతా అంటే చెప్పు, నేనే చెక్కిస్తాను నిన్ను. ఏ తలకాయ నొత్తాంది, ఒళ్ళు నొత్తాని, ఒళ్ళంతా నొత్తాంది. చెప్పు. ఏ ఒక్క చిన్న పెగ్గు 90 తాగిన పిల్లగా. ఎంత తాగినావు? నొప్పులు రావా మళ్ళా? చెక్ చేసి గోళీ ఇస్తా పాటు. సరే చెయ్యి బిడ్డ జరా తీసుకొని పోయి. సరే బిడ్డ. మీ డాక్టర్ ఎంతసేపు దొడ్డి పోతాడయ్యా? దవాఖానా పో. A few moments later. అబ్బా
స్నానం చేసి వచ్చిన బన్నీ చేసి వచ్చిన సార్. కస్టమర్లు ఎవరన్నా నచ్చిల్లా? వచ్చింది సార్, ఒక్క ముసలాయనే. ఆయనకి డేట్ అయిపోయిన టాబ్లెట్లు రాసిచ్చిన సార్. మరేమి అనుమానాస్పరంగా అయితే లేదు కదా, మళ్ళా వాడు వచ్చి అట్లా ఇట్లా అంటాడు. మళ్ళా మనకు డాక్టర్ ఏంటిదో తెలియదు, ఓ ఎంబీబీఎస్ తెలియదు, ఏదో ఉత్తగా నడిపించుకుంటానం అట్లా మనం. అట్లా ఏం లేదు సార్, మంచిగానే నడిపిస్తానా సార్. గిట్లా మంచిగానే నడిపియాలి, మళ్ళా మన గల్లపెట్ట నిండాలి. ఏం మంచిగానే ఇరుగుతా సార్ గల్లపెట్టే. ఓ డాక్టరు ఉన్నావా అనయ్య? నువ్వు వేసిన సూదులకు గడ్డలు అయినాయి, మరి ఆపరేషన్ చేపిస్తావా పైసలు ఇస్తావా? ఆ సూదులు నువ్వెక్కన్నో వేయించుకొని ఆడగడ్డలు తెచ్చుకొని నన్నంటే పోయిందమ్మా. నువ్వు వేసిన సూదే, పైసలు ఇస్తావా లేకుంటే ఆపరేషన్ చేపిస్తావా? పైసలు ఇయ్యా, ఆపరేషన్ చేపియాను, ఒక్క రూపాయి ఇయ్యా. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నేనేయలే ఏమేయలే సూదులు. సత్యమా నానయ్య, నేను చచ్చిపోతే నీ పేరే. నా పేరు ఎందుకు అవుతుందమ్మా? నువ్వు ఎవరిని పిలిపించుకొచ్చుకుంటావో పిలిపించుకొచ్చుకోపో. సర్పంచిని తీసుకొచ్చి నీ సంగతి చెప్పిస్తా. చూసుకుందాం. ఏ పోపో అమ్మా, ఈ సొంటలను ఇంతమంది చూసిన దునియాల. ఓ సార్ ఉన్నారా? నైట్ పోతారా? బెల్ట్ షాపేనా? బెల్ట్ షాప్ హాస్పిటల్కి తేడా వెళ్తే నీకు? అయ్యో గట్లా అంటారేమేంటి సార్, ఇక్కడ మొత్తము ఫుల్ బాటిల్లో ఉన్నాయి, మీరు హాస్పిటల్ అంటారు. బెల్ట్ షాప్ కానీ ఎవరితో చెప్పకు ఇక. ఏ బాబు ఏమైందయ్యా, ఒక 3 పెట్టులు పట్టుకొని రా. అరే బన్నీ, వాళ్ళకి ఏం కావాలో చూడుపో, మన సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. చూస్తా సార్. ఇగో జల్లి దాయిపో, మన పోలీసు వాళ్ళు వస్తారు. అంటారా ఎవడో వస్తానరా ఈ బెల్ట్ షాపులకు. ఇది హాస్పిటల్ అట, బెల్ట్ షాప్ అట. పెడితే దమ్మద్దా ఈ హాస్పిటలేనా అమ్మా? ఈ హాస్పిటలేనా? తుప్పల్లో ఆర్ఎంపీ అని ఉన్నది. గిదే గిదే సర్పంచ్ సాబు, గిదే గిదే. అరే సర్పంచ్ సార్, గ్లాసులు 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 గ్లాసులు. ఏయ్ ఎవర్రా నువ్వు? ఇట్రా రారా రా. ఎవర్రా నువ్వు? ఆవరా నేను వస్తాను. ఏయ్ నిన్ను ఉంచరా అయ్యాలా? అస్సలకే ఉంచా నేను. తెల్ల బట్టలు వేసుకున్నావు, సర్పంచ్ వా? ఎమ్మెల్యే ఎవరు నువ్వు? నడుకెళ్ళి. సార్ మీరేం సార్ ఇట్లా వచ్చారు? ఏ బాబు ఏమమ్ముతాలా ఇలా? ఇది హాస్పిటలా లేకపోతే బెల్ట్ షాప్? ఆడ మందు తాగుతాడు వాడు. ఇట్లనే సారు, ఇట్లనే ఈడ మందు తాగుతారు, ఈడ సూదులు వేస్తారు,
గడ్డలు కడతానాయి సారు, గడ్డలు కడతానాయి. ప్లీజ్ సార్ మమ్మల్ని ఏమనకండి సార్, మేము పోతాం సార్. ప్లీజ్ మేము వెళ్ళిపోతాం, ఏం కాదు సార్. బాయ్ సార్. అట్లనే నా బాబు ఇక్కడ సూదులు ఎత్తాక నన్ను గడ్డలు కడతాయా? గట్ల బెల్ట్ షాప్ పెట్టుకుంటారా? ఇది హాస్పిటల్ అంటే దేవుని తర్వాత దేవాలయంతో సమానం బాబు. మీరు ఇట్లా చేస్తే ఎట్లనాయా? మిమ్మల్ని చూసి ఇంకా వేరే దాకాల్లో కూడా ఓబుద్ది కాదు, ఒక్కొక్కరు భయపడతారు బాబు. ఇగో కనకరాజు, నువ్వు అటు లోపల పోయి ఏమేమి బాటిల్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో చూసి రాపో. ఏమేమి సామాన్ తెచ్చిల్లో వీళ్ళు? చూసినా కనకరాజు లోపల ఏమేమి సరుకున్నది? బీసీసాలు, సిగరెట్ డబ్బాలు, చెప్పడానికి సరుకున్నా సార్. ఇప్పుడు చూసినావానే గంత వేరే ఏమేమో సరుకున్నదట. మావాడు చూసి చూసి వచ్చే ఎందుకే నాన్స్తావు మనసులా? ఈ సూదులేయరాదు, ఏమయ్యరాదు సారు, డాక్టరే కాదు సారు ఈయన. చూసినావా ముసలమ్మల దగ్గర నీకున్న గొప్ప పేరు, డాక్టర్ల పేరు చెడు దప్పుతాను కదా నయా నువ్వు. అసలు తిన్నారు సార్, జైలేసి పడేయాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఏదో మా ఫ్రెండ్ చెప్పినందుకు మేము ఇట్లా చేసినాం సార్. ప్లీజ్ సార్, మాకు ఇదేం తెలియదు సార్, ఏదో డబ్బుల కకృతి కోసం అత్యాశ పడ్డాం సార్. ప్లీజ్ ఇది ఒక్కసారి. ఈ ముసలమ్మకు నువ్వు 25,000 కట్టాలి, లేకపోతే కోర్టుకు పోతావు చెప్తానా. ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ దిస్ వన్ టైం సార్, ప్లీజ్. సరే ఇక ఇంకోసారి రిపీట్ కానీ ఇక నేను పోతాను. ఇక పామ్మా 25,000 ఇస్తాడు కానీ.